ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 8వ తారీఖు సోమవారం. సో ఒకసారి ఏడిఆర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే మనకి ఈ యొక్క విప్రో ఐటీ సెక్టారు పాజిటివ్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంకుకి సంబంధించి పాజిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్ ఐటీకి సంబంధించిన స్టాకు పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. బట్ వేరేజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం అండర్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. క్లియర్గా 1.05% నెగిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు మనకు చూపిస్తూ ఉంది. సో బ్రాడర్ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఐటీలో కొద్దిగా రికవరీ జరిగింది. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ ఏడిఆర్ వచ్చేసరికి మనకి వీక్గా క్లోజ్ అయినట్టు చూపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా మన ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సెక్టార్స్ అనేది చూస్తే మనకి పిఎస్యు బ్యాంకు లూజర్గా ఉంది, ఫార్మా లూజర్గా ఉంది, అండ్ కమోడిటీస్, మెటల్స్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ దాకా నెగిటివ్గా ఉంది. వేరేజ్ ఐటీ కూడా చాలా వీక్గా క్లోజింగ్ అయితే ఇవ్వడం జరిగింది, 1.3% రఫ్గా. దాని తర్వాత ఎనర్జీ సెక్టర్, మీడియా, రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో ఏంటంటే కొద్దిగా రికవరీ అనేది జరిగింది. బ్రాడర్ సెన్స్లో మనం చూస్తే మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. అంటే స్ట్రాంగ్ బుల్లిష్నెస్ లేదు, స్ట్రాంగ్ బేరిష్నెస్ లేదు. సేమ్ మనం డోజీ ఫార్మేషన్ గురించి అనుకున్నాం కదా, అట్లా జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఎనీహౌ గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. చూడగానే మొత్తం నెగిటివ్ కనపడుతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనకి హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది, అండ్ సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్గా చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. యూరప్, ఫ్రాన్స్, ఏషియా మార్కెట్, జపాన్ నిక్కీ ఇది కూడా నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, యుఎస్ మార్కెట్ నెగిటివ్గా ఉంది. వెరాజ్ రష్యా ఒకటి, లండన్ ఒకటి పాజిటివ్గా ఉంది, బట్ స్లైట్ పాజిటివ్ అనమాట. బట్ గ్లోబల్ సెంటిమెంట్ మొత్తంగా మనం చూసుకున్నట్టయితే పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఏం కనిపించట్లేదు ఇది గ్లోబల్గా. ఇది క్లియర్గా ఉంది, రైట్. దాని తర్వాత ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఈరోజు మనకి చెప్పుకోదగ్గ ఈవెంట్స్ కూడా కనిపించట్లేదు. ఇంకా ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే, సో ఇక్కడ ఎఫ్ఐఎస్ ముఖ్యంగా స్టాక్స్ చూస్తే దగ్గర దగ్గర 1697 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు చూపిస్తుంది. సో ఎఫ్ఐఎస్ అయితే క్యాష్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. అదేవిధంగా మనం ఈ యొక్క డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే డిఐఎస్ అయితే సెల్ చేశారు. 3498 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు డేటా అనేది సజెస్ట్ చేస్తుంది. ఎఫ్ఐఎస్ ఏమో బై చేస్తున్నారు ఇక్కడ స్టాక్స్, అండ్ డిఐఎస్ అయితే సెల్ చేశారు. బట్ ఈసారి డిఐఎస్ అగ్రెసివ్గా సెల్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం స్టాక్ ఫ్యూచర్స్ అనేది చూసుకున్నట్టయితే మైల్డ్ బేరిష్లో ఉన్నారు ఎఫ్ఐఎస్. అదేవిధంగా ఇండెక్స్ ఆప్షన్స్, మన నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కువగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో వీళ్ళు ఏంటంటే పొజిషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు బేరిష్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంది డేటా అనేది ఎఫ్ఐఎస్ సంబంధించింది. ఇక మనకి ప్రొప్రైటరీ చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ బేరిష్లో ఉంది. ఇండెక్స్ ఫీచర్స్ అంటే లైక్ బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ కానీ వాటి యొక్క ఫీచర్స్. ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి బెరిష్గా ఉంది. అదేవిధంగా క్లయింట్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ అండ్ స్టాక్ ఫీచర్స్ రెండు కూడా బెరిష్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంది. క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్లో బుల్లిష్గా ఉన్నట్టు డేటా అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే, డిఐఎస్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కువగా పెద్దగా పార్టిసిపేట్ చేయరు, ఏది ఇన్స్టిట్యూషన్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. బట్ ఉన్న డేటాలో మనం చూసుకున్నట్టయితే బుల్లిష్గానే ఉన్నట్టు చూపిస్తూ ఉందన్నమాట. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే బేరిష్ ఎక్కువ సైడ్ ఉందా, బుల్లిష్ ఎక్కువ సైడ్ ఉందా అనేది చూస్తే ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొద్దిగా బేరిష్ సైడే డేటా అనేది సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక మనకి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూస్తే ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. చూడండి, మనకి 21,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం, 21,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నిఫ్టీలో. ఇక మనకి సపోర్ట్ వచ్చేసరికి డౌన్ సైడ్ 21,500 అనేది కనిపిస్తూ ఉంది. 21,800
రెసిస్టెన్స్ 21,500 అనేది సపోర్ట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 48,500 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకి 47,500 దగ్గరే కనిపిస్తూ ఉంది. ఏది సపోర్టు 47,500 దగ్గర మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఈరోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది. ఈరోజేనా 8వ తారీఖు ఎక్స్పైరీ ఉంది ఈరోజు. ఓకే, ఎనీహౌ మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే 10,650 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. దానికంటే కింద ఉంది, 10,600 కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 10,650 కదా, ఇది వచ్చేసరికి మనకి 600. 1 sec. ఇది 600, 625, 650 మూడు కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వెరాజ్ మనకి 10,500, 10,400 అనేది మనకున్న ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 10,500, 10,400 అనేది మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. అయితే మనకి ఈ యొక్క షార్ట్ సెల్లింగ్ అనేది బ్యాన్ చేశారు. ఏది ఫారిన్ వాళ్ళకి అన్నట్టు ఇన్స్టిట్యూషన్స్ షార్ట్ సెల్లింగ్ చేయకూడదని చెప్పేసి. దాని ఇంపాక్ట్ ఏదైనా ఉందా ఏమో చూద్దాం. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఇక్కడ మనకి బజ్జింగ్ స్టాక్స్ అనేది ఉన్నాయి, ఇవి న్యూస్లో ఉన్నాయి. ఈ యొక్క స్టాక్స్లో ఏంటంటే మనకి వొలటిలిటీ అనేది చూడొచ్చు. అదాని విల్మారు, టాటా స్టీలు అండ్ టైటాన్ ఐ కంపెనీ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి. వీళ్ళకి ఏంటంటే 191 కోట్లు ఐ థింక్ పెనాల్టీ పడిందని చెప్పేసి చెప్తూ ఉంది జిఎస్టీ గురించి. గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఫెడరల్ బ్యాంకు, మ్యారికో, బ్యాంక్ బరోడా. బట్ ఏంటంటే జస్ట్ రీడ్ చేయండి, ఓకే, మీ ఇష్టం అది. నేనైతే ఈ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అయితే చేయొద్దని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను నేను, రైట్. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. దానికంటే ముందు డాలర్ ఇండెక్స్ అనేది చూద్దాం. డాలర్ ఇండెక్స్ మనకి ఏమైందంటే వీక్గా ఉంది, 100 నుంచి కూడా బౌన్స్ అయింది. ఓకే, సో డాలర్ ఇండెక్స్ కోరిలేషన్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ డాలర్ ఇండెక్స్ కానీ పెరుగుతుంది అనుకోండి, మన మార్కెట్ ఏమవుతుందంటే పడిపోద్ది అనమాట. ఓకేనా, క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడ డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకి డౌ జోన్స్ యుఎస్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి అక్కడి నుంచి కూడా కొద్దిగా పుల్ బ్యాక్ అయితే జరుగుతూ ఉంది, రైట్. దాని తర్వాత మనం గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేద్దాం. సో గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ అయితే అంత స్ట్రాంగ్ ఏం కనిపించట్లేదు, కొద్దిగా గ్యాప్ అప్ అయింది కానీ మళ్ళీ వెంటనే మనకు సెల్లింగ్ జరుగుతుంది, రైట్. సో ఐ థింక్ ఏంటంటే ఈ యొక్క షార్ట్ సెల్ బ్యాన్ అనేది పెద్ద ఇంపాక్ట్ ఏమీ చూపించట్లేదు అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో గ్యాప్ అప్ అయితే అయింది, బట్ అగైన్ మళ్ళీ కిందికి రావడం అనేది జరిగింది. అండ్ ప్రస్తుతం మనకి గిఫ్ట్ నిఫ్టీ 21,770 దగ్గర ట్రేడ్ అవుతుంది. వెరాజ్ మన నిఫ్టీ వచ్చేసరికి 21,710 దగ్గర క్లోజ్ అయింది. దో ఈ రెండింటికి మధ్యలో ఒక 60 పాయింట్లు స్టిల్ పాజిటివ్గా ఉంది. బట్ ఏంటంటే మనకి ఈ ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం ఫ్లాట్ లేదా స్లైట్ నెగిటివ్ ఓపెనింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ కొద్దిగా ఫ్లాట్గా కానీ కొద్దిగా అటు ఇటుగా ఓపెన్ అవ్వచ్చు. నేనైతే కొద్దిగా బేరిష్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మరీ అగ్రెసివ్గా ఉండదు, స్లైట్గా అనమాట. సో ఇది మనకున్న ఇంపార్టెంట్ అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.